హలో అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పనస గింజలు పాడేస్తున్నారా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకెప్పుడూ పడేయరు. ముందుగా కుక్కర్ గిన్నెలోకి పనస గింజలు వేసుకోవాలి. దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ గిన్నెకి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్‌లో గాలి తగ్గిపోయాక మూత తీసి ఆ పనస గింజలన్నీ ఒక ప్లేట్‌లోకి వేసుకుని పైన ఉన్న పొరని సెపరేట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. పనస గింజకి పైన ఉన్న వైట్ పార్ట్‌ని తీసుకుంటే సరిపోతుంది. రెడ్‌గా ఉన్నది రాకపోయినా పర్వాలేదు. అలా ఒలుచుకున్న వాటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్‌ని పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3-4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దానిలోనే 2 రెమ్మల కరివేపాకు వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న పనస గింజలను వేసి ఒక్కసారి బాగా కలిపి ఫ్లేమ్‌ని లోలో పెట్టి హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి మరొక్కసారి బాగా కలిపి మధ్య మధ్యలో కలుపుకుంటూ పనస గింజల్లో ఉన్న తేమ తగ్గిపోయేంత వరకు, పనస గింజలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న పనస గింజల్లోకి తగినంత కారం, కొంచెం గరం మసాలా వేసి కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే పనస గింజల ఫ్రై రెడీ అయిపోతుంది. ఇష్టమున్నవారు సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకుని ఒక్కసారి కలిపి దించేసుకుని తినే ముందు నిమ్మరసం వేసుకుని తింటే చట్పటాగా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.